బ్యాక్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ విత్ రాఘవ్. ఈరోజు మనం బీఆర్ఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్. సింపుల్గా చెప్పాలి అంటే అప్రూవల్ లేకుండా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ని గవర్నమెంట్ పెనాల్టీతో లీగల్గా మార్చడం, అదే బీఆర్ఎస్. ఇది 2015లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బీఆర్ఎస్ అప్లై చేయడానికి బిల్డింగ్ ఆగస్టు 31, 2015 ముందు కన్స్ట్రక్ట్ అయి ఉండాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్కి బీఆర్ఎస్ అప్లై అవ్వదు. వేర్ బీఆర్ఎస్ ఈజ్ యూజ్డ్. బీఆర్ఎస్ మెయిన్లీ యూజ్ ఎక్కడవుతుందంటే అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్కి, అప్రూవ్డ్ ప్లాన్కి డీవియేషన్స్ ఉన్న కన్స్ట్రక్షన్స్కి, రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీస్కి. ఆబ్జెక్టివ్ ఆఫ్ బీఆర్ఎస్. గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని లీగల్ సిస్టంలోకి తీసుకొని సిటీ ప్లానింగ్ని ఇంప్రూవ్ చేయడం. వై బీఆర్ఎస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు బీఆర్ఎస్ అప్లై చేయకపోతే ప్రాపర్టీ రిజిస్టర్ చేయడం కష్టం, బ్యాంక్ లోన్లో ఇష్యూస్ రావడం అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, యూటిలిటీస్ లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తాయి. బట్ బీఆర్ఎస్ చేసినాక ప్రాపర్టీ లీగల్ అవుతుంది, ఈజీగా సేల్ చేయొచ్చు అండ్ బ్యాంక్ లోన్స్ ఈజీగా వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు బీఆర్ఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ మధ్య డిఫరెన్స్ తెలియక. బీఆర్ఎస్ అంటే బిల్డింగ్కి సంబంధించింది, ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్స్ ఆర్ ప్లాట్స్కి సంబంధించింది. సింపుల్గా చెప్పాలి అంటే బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అండ్ ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ఎస్. ఇలాంటి రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.